కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికిమాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాదు. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలా. ప్రాణహితలో స్టోరేజ్ కెపాసిటీ కేవలం 16.4 టీఎంసీలు. మరి మనకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ 141 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించే ఆయకట్టు లెక్క కలుపుకుంటే మొత్తం 40 లక్షల ఎకరాల సామర్థ్యానికి మనకు చివరి దాకా ఎక్కడి దాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం, ఇంకోటి మోతే మండలాల దాకా, తుంగతుర్తి, సూర్యాపేట అక్కడి దాకా, అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్ దాకా నీళ్ళిచ్చే బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాళేశ్వరం యొక్క విశిష్టత, గొప్పతనం ఏంటంటే కాళేశ్వరం అంటే ప్రతి సందర్భంలో ప్రతిసారి మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసే అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ గొప్పతనం ఏంటంటే 3 రకాల సీజన్లకు, 3 రకాల పరిస్థితులకు తట్టుకొని కాల పరీక్షకు నిలబడే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఒకవేళ దేవుడు దయదలిచి వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి అనుకోండి, మనం ఇక్కడ అసలు మోటార్లు చాలు చేయాల్సిన అవసరమే లేదు. ఎస్ఆర్ఎస్పి నిండితే మంచిగా బ్రహ్మాండంగా వరద కాలువ పొంగితే సీదా నీళ్లు మిడుమానేరుకు వస్తాయి. మిడుమానేరు నుంచి పైకి ఎటు కావాలంటే తీసుకొని పోవచ్చు. మిడుమానేరు ఇస్ ద వాటర్ జంక్షన్. కిందికి లోవర్ మానేర్ డ్యామ్ తేవచ్చు, కిందికి మొత్తం ఎక్కడెక్కడ పోవాలో కింది చివరి కాలువ దాకా తీసుకొని పోవచ్చు. బ్రహ్మాండంగా అధిక వర్షపాతం పడితే వరద వస్తే వరద కాలువ ద్వారా, ఫ్లడ్ ఫ్లో ద్వారా బ్రహ్మాండంగా అసలు ఇక్కడ పంప్ లాంచ్ చేయకుండా నడపొచ్చు. రెండవది, సాధారణ వర్షపాతం పడితే, ఫ్లడ్ కాకుండా సాధారణ వర్షపాతం పడ్డదనుకోండి, మనకు ఎస్ఆర్ఎస్పి నుంచి కడెం మీదకి వెళ్ళి ఎల్లంపల్లికి వస్తాయి, ఎల్లంపల్లికి వెళ్ళి లిఫ్ట్ చేసుకుంటూ పోవచ్చు. అప్పుడు ఈ 3 బ్యారేజీల్లో నిల్వ ఉంచుకుంటే చాలు, పంపులు చాలు చేయాల్సిన అవసరం లేదు. అంటే అధిక వర్షపాతం పడితే ఫ్లడ్ ఫ్లోతో నీళ్లు తీసుకోవచ్చు, వరద కాలువతో, ఎస్ఆర్ఎస్పి వరద కాలువతో. సాధారణ వర్షపాతం పడితే ఎస్ఆర్ఎస్పి నుంచి, కడెం నుంచి, ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చు. అసలు వర్షమే పడలేదనుకోండి, ఈ సంవత్సరం లాగా వర్షమే పడలే, కరువు ఉన్నది, ఎల్నినో ఉన్నది, అయినా సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం ఎక్కడ దొరుకుతాయి నీళ్లు తెలంగాణలో అంటే గోదావరి మీద, ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చున్నామో కన్నెపల్లిలో అక్కడ దొరుకుతాయి. ఇవాళ మీకు చూపెడుతందుకు వచ్చింది, మాకేమి పని లేకనో పొద్దుపోకనో కానే కాదు, ఇప్పుడేం ఎలక్షన్లు కూడా లేవు, మాకు వచ్చేదేం లేదు. రైతుల అవస్థలు చూడలేక కేసీఆర్ గారు మాకు ఆదేశం ఇచ్చిండు. అరే కింద నీళ్లున్నాయి, ఇవాళ ఈరోజు జూలై 5వ తారీఖు ఇవాళ మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో నేను చెప్తా ఉన్నా, మీరు కావాలంటే అధికారులను అడగొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు మేము అడిగినాం. ఇవాళ ఈరోజు ఇక్కడ 98,000 క్యూసెక్కులు, అంటే దగ్గర దగ్గర 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి కిందికి, సముద్రంలో వృధాగా కలుస్తూ ఉన్నాయి. 1,00,000 క్యూసెక్కులు కిందికి ఉత్తగానే పోతున్నాయి. అంటే ఇక్కడ ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా, మేడిగడ్డ గ్యారేజ్ గేట్లు దించే అవసరం లేకుండా ఇక్కడ కన్నెపల్లిలో ఇప్పుడు మేము చూసినాం, ఇప్పుడు అధికారులను అడిగినాం, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గేట్లు చూసినాం. ఇప్పుడే మేము కన్నెపల్లిలోకి నీళ్ళు వస్తున్నాయి బ్రహ్మాండంగా. ఆ గేట్ కాడ నీళ్ళ ఎక్కడుంది, ఏ హైట్ దాకా ఉందని చూసినాం. 97 మీటర్లకు ఇలా నీళ్లు నిండున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్లో 93.5 మీటర్ల దాకా నిండుంటే చాలు, అంటే మినిమం డ్రా డౌన్ లెవెల్ 93.5 ఉంటే చాలు. మీరు జస్ట్ ఆ గేట్లు, కన్నెపల్లి పంప్ హౌస్ గేట్లు ఎత్తితే పంప్ హౌస్లకు నీళ్లు పోతాయి, బటన్లు ఎత్తితే నీళ్లు. ఇవాళ ఫస్ట్ బెనిఫిషరీ మా కరీంనగర్. నిన్నగాక మొన్న మా గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో ఆ రైతులు, మా ఆచంపల్లి రైతులు, మా వాళ్ళు అక్కడ మొత్తం నాగుల మల్యాల, అట్లాగే మా వాళ్ళు అక్కడ బావుపేట, ఎల్గందుల, బద్దుపల్లి, కమాన్పూర్ రైతులు వేలాది మంది ధర్నా చేసిండ్రు. ఎక్కడ ఏ తూమైతే కేసీఆర్ గారు ఆచంపల్లి కాడ పెట్టిండో ఫ్లడ్ మనకి ఈ కాళేశ్వరం కాలువ మీద, అక్కడ పోయి రైతులు ధర్నా చేసిండ్రు. అయ్యా కన్నెపల్లి కాడ నీళ్లున్నాయి, పంపులు ఒత్తండి, పంపులు చాలు చేయండి, ఆ గేట్లు ఎత్తితే చాలు నీళ్లు లోపలికి పోతాయి, పంపులకి వెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేసి, మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధమే లేదు, ఆ బ్యారేజ్ని ముట్టే అవసరమే లేదు, నీళ్లు తీసుకొని మాకు మొత్తం నీళ్ళు వస్తాయి, దయచేసి మాకు ఇవ్వండి అని చెప్పి కమలాకరణ దగ్గరకు వస్తే, ఇక ప్రభుత్వానికి చెప్పినా దున్నపోతుకు చెప్పినా ఒకటే, నేను కూడా మీతో వస్తా అని చెప్పి మా గంగుల కమలాకర్ గారు పోయి ధర్నా చేసిండు. ఇలా ఒక కరీంనగర్ కాదు, మా సొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు మొన్న పోయి బోయిన్పల్లి మండలం మిడ్మానేరులో నీళ్లు లేవు, 27 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు, ఇవాళ 7 టీఎంసీల నీళ్లు లేవు, మొత్తం ఎక్కడికక్కడ ఎడారిలాగా మారిపోయింది. అందులో పోయి క్రికెట్ ఆడిండు మా రవిశంకర్ అన్న పొలగాళ్ళతో, ఎందుకంటే నీళ్లు లేవు, అది పరిస్థితి. మా బాలకృష్ణ అన్న, రసమై బాలకృష్ణ అన్న అవతల దిక్కు కందికట్కూరు కాడ నీళ్లు లేవు, అందుకే మా మిడ్మానేరు నింపండయ్యా అని చెప్పి మా రసమై బాలకృష్ణ గారు అన్నపూర్ణలో నీళ్లు లేవు, అన్నపూర్ణ రిజర్వాయర్లో ఇల్లంతకుంటకు నీళ్ళు ఇచ్చేది, మా నింపండి కన్నెపల్లి కాడ
పంపులు ఆన్ చేయండి అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఇలా మొత్తం కాళేశ్వరం సిస్టమ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక చిన్న మాట నేను చెప్పి మీకు ఉదాహరణ కింద చెప్తా ఉన్నా. ప్రతిసారి మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదు నీళ్లు. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ నీళ్లు లేకపోతే మొత్తం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉంటే ఇక్కడ నుంచి తీయచ్చు. ఏది కన్నెపల్లి నుంచి కడెం నీళ్ళు వస్తే ఎల్లంపల్లికి అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు, ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. శ్రీరామ్ సాగర్ నిండితే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫ్లడ్ ఫ్లో వస్తే మిడిమానేరు నుంచే తీసుకోవచ్చు. అంటే చివరికి ఒకవేళ శ్రీరామ్ సాగర్లో కూడా నీళ్లు లేవనుకో, ఈ కాళేశ్వరం గొప్పతనం ఏంటంటే ఎస్ఆర్ఎస్పీలో కూడా నీళ్లు లేవనుకో, ఎస్ఆర్ఎస్పీ కూడా ఉన్న ఫ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో రివర్స్ పంపింగ్ ద్వారా అదే ఫ్లడ్ ఫ్లోలో నీళ్లు పైకి ఎత్తిపోసి ఎస్ఆర్ఎస్పీని కూడా నింపే బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా కన్నెపల్లి నుంచి ఒకవేళ ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేకపోతే ఎస్ఆర్ఎస్పీ కూడా నింపుకోవచ్చు, నిజాం సాగర్ నింపుకోవచ్చు మల్లన్న సాగర్ నుంచి. ఒక్క మాటలో చెప్పాలంటే పాత 10 జిల్లాల తెలంగాణ ఉండే కదా, ఒక రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా తప్ప హైదరాబాద్ కూడా మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మిగతా 7 జిల్లాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అది కాళేశ్వరం యొక్క గొప్పతనం, అది కాళేశ్వరం అనే ప్రాజెక్టు యొక్క అద్భుతమైన డిజైన్. ఇవాళ ఎంత గొప్ప మాట అంటే సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి గారు మోతె మండలం అనుకుంటా, అక్కడ పెన్పహాడ్ మండలంలో సీతారాం తాండా అనే ఒక ఊరుంటుంది. దానిలో రావిచెరువు చివరి కాళేశ్వరం కాకతీయ కాలువ ద్వారా కాకతీయ కాలువ నుంచి కాళేశ్వరం నీళ్ళు వచ్చి చివరి మడికి అందేది సీతారాం తాండాలోని రావిచెరువు. ఆ రావిచెరువు కాడ మన గిరిజనులు అడుగుతున్నారు జగదీశ్ అని, అయ్యా పోయి కన్నెపల్లిలో కొట్లాడండి, మీరు తుంగతుర్తి నాయకులు మా కిషోర్ గారు, మా కోదాడ నాయకులు మీరందరూ పోయి కొట్లాడి మాకు నీళ్లు తీసుకురండి అని చెప్పి వారందరూ కొట్లాడమని అడుగుతా ఉన్నారు. మా సత్యవతి గారు ఇక్కడనే ఉన్నారు, మా మాలోత్ కవిత గారు ఉన్నారు. మహబాద్, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో ఎన్నడూ కూడా కాకతీయ కాలువల్లో అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్లలో ఎన్నడూ నీళ్లు లేవు. ఇవాళ ఆ ప్రాంతం మొత్తానికి నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. మాకు మెదక్ జిల్లాలో కూడవెల్లి వాగు ద్వారా నాకు నా నియోజకవర్గమైన సిరిసిల్లలోని అప్పర్ మానేరు ప్రాజెక్టుకు కూడా నీళ్ళు ఇచ్చింది. అప్పర్ మానేరును ఎర్రటి ఎండల్లో అప్పర్ మానేరు మత్తడి దుంకిందంటే, అలుగు పొంగిందంటే దానికి కారణం కాళేశ్వరం జలాలు, గోదావరి నీళ్ళు ఇక్కడికి లిఫ్ట్ చేయడం. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే మంతనికి కూడా ఇవాళ తాగునీళ్ళు లేని పరిస్థితి. ఇందాక వస్తుంటే సోదరుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. అట్లాగే ఇవాళ పరిస్థితి ఏంటంటే హైదరాబాద్లో ఇవాళ వాటర్ ట్యాంకర్లు పెరిగినాయి. హైదరాబాద్ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఇవాళ వాటర్ ట్యాంకర్లు 15,000 పైచిలకు వాటర్ ట్యాంకర్లు పెరిగినాయి. ఎందుకు? మంచినీళ్ళకి అక్కడ కూడా గోసైతా ఉన్నది. ఇవాళ ఈ ప్రభుత్వ తెలివి తక్కువ తనంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం అంటే ఇప్పుడు నేను చెప్పిన 15 రిజర్వాయర్లు మాత్రమే కాదు, ఎన్ రూట్ ఉండే ప్రతి చెరువు నింపుకోవచ్చు. భూగర్భ జలాలు పెరిగినాయి ఇందాక మధు గారు చెప్పినట్టు. ఆ రకమైన కార్యక్రమం మరి కాళేశ్వరం. కానీ ఇవాళ ప్రభుత్వం ప్రచారం, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అరే 94,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎట్లా కుంభకోణం అవుతుంది, అవినీతి అవుతుంది అని చెప్పి నేననడం కాదు, రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు కూడా అన్నారు. ఇది ఉత్తర రాజకీయం ముచ్చట, 94,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుందా అని. అయినా ఆయన ముఖ్యమంత్రి సగం